అమ్మ ఇవి పెద్ద పెద్ద రొయ్యలమ్మ. ఏం చేస్తానంటే చక్కగా ఉప్పు కారం రాసేసి చక్కగా ఇందాక ఏం చేయాలి చూడు, ఆ చేప కొన్ని తీసేసి ఆ చేపలో ఇవి ఎగిరేస్తా ఒక ఎరాటీగా రొయ్యలును ఆ చేపలు. ఇందాక కొన్ని ఏం చేయాలి, కొన్ని తీసేయాలమ్మ కూరకి. అవి ఒక ఎరాటీగా వేస్తా ఇగురు చాలా బాగుంటుంది. రొయ్యలు కూడా పెద్ద పెద్దవి కాదు. అది చూడండి అమ్మ, ఇది కూడా ఒక రకంగా ఉంటుంది చూడండి. రొయ్యలు చూసారు పెద్ద పెద్దవి అమ్మ, చాలా పెద్దవి. అది ఏం మంచిగా 2 రొయ్యలు వస్తాయి చాలా. ఇంత మంచిగా 2 రొయ్యలు చాలా అందుకనే. చూసారా అమ్మ రొయ్యల ఎంత ఉంటుంది అన్న, పెద్ద పెద్ద రొయ్యమ్మ. అందుకని అవి వెరైటీగా వండుతాను. చేపలను వేసి చాలా బాగుంటాయి అన్నమాట. మంచిగా 2 రొయ్యలు బాగా చాలా బాగుంటాయి. చూడండి అమ్మ, చూసి ఎట్లా ఉంటాను చూడండి. శుభ్రంగా ఉప్పు వేసి పసుపు వేసి శుభ్రంగా కడగాలి రొయ్యని. అప్పుడు నీళ్ళన్నీ పోతాయి. రొయ్య చూడు ఎట్లా ఉందా. చూసారా రొయ్య, అబ్బా తలకాయలు తీసేసి తోలు తీసేయాలి. తొక్కలు తీసేసి వండితే ఏ క్లాస్ ఉంటుందమ్మా. ఇలా రొయ్యలు వచ్చాయి కదా, ఉప్పు కారం అన్నీ మొత్తం నిమ్మకాయ రసం కూడా కలిపి పెట్టేసామ్మా. వీటికి ఈ రొయ్యలు ఈ చేపలు చక్కగా ఇగిరేస్తా. ఇది ఎలాంటి చాలా బాగుంటాయి. నిమ్మకాయను ఉప్పు కారం మొత్తం కలిపి పెట్టేసి ఉప్పు కారం కలిపి ఒక అరగంట పెట్టా. ఈ ఏరియా ఉంటాను చూడండి అమ్మ, ఎగిరేస్తాను. ఉల్లిపాయ వేస్తా, కాలిపోయి నూనె పొయ్యలు ఇచ్చాను. ఉల్లిపాయ వేస్తా. టమాటాలు కూడా వేసుకుంటామ్మా, చాలా టేస్ట్ బాగా వస్తుందమ్మా. టమాటాలు కూడా వేసుకుంటా. అమ్మ ఉల్లిపాయ చక్క వేగిపోయింది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తున్నా అమ్మ. చక్క వేగింది బాగా చక్క. టమాటా కూడా కట్టి మగ్గనిస్తా. కారం వేస్తున్నానమ్మా. ఉప్పు తక్కువ వేసుకోండి, ముసలి పర్వాలేదు వేసుకోండి అమ్మా. ఉప్పు తక్కువ వేసుకోండి. ఈ రొయ్యలు నీళ్ళు మిగిలిపోతాయి. ముందు రొయ్యలు వేస్తాను.
నీటి ఎగిరిపోతుంది. రొయ్యలో నీరు బాగా వస్తుందమ్మా. చేపల్లో రాదు కానీ రొయ్యలో బాగా వస్తుంది. ఎన్నో చక్కగా శ్రీరామ రొయ్యలు అట్ట నీళ్ళు అట్ట వచ్చేస్తున్నా చక్కగా ఉడుకుతుంది అన్నారు. ఆ నీటి ఎగిరిపోవడం ఎగిరిపోతే అప్పుడు నీళ్ళు పోసి చేపలు ఊసుకుని చేపలు అట్ట తర్వాత ఇవి వేస్తున్నాను. ఏంగా ఈ మసాలా అన్నీ మొత్తం దీంట్లోనే ఉన్నాయి. అన్నీ కలిపి వేసేస్తాను. మంచి ఘాటుగా ఉంటున్నాం. మా ఎదురు కాదు బాగా ఘాటుగా ఉంటున్నాం. అబ్బా అబ్బా కూర చంపుతుంది వాసన. రొయ్యలు టమాటా కాదు కూర చంపుతుంది. ఏ క్లాస్ ఉంటుంది ఇప్పుడు చేపలు వేస్తా. చాలా బాగుంటాయమ్మా. ఏ ఉంటే చాలా టేస్ట్ ఉంటాయి. దానికి చేప ముళ్ళు ఉండదు. కవాస అంటే ఏంటో ఈ చేపల పేరు. చాలా బాగుంటుంది అన్నమాట. అది సన్నగా చక్కగా టమాటా ఇవన్నీ వేసే కాదు. చక్కగా ఉడుకుతుంది. నిదానంగా పెడితే అన్నీ మొత్తం వేసే కదా అన్నీ బాగుంటాయి అమ్మా. అమ్మా అసలు ఆ మాత్రం చాలా శుభ్రంగా చూడండి అమ్మా. చాలా బాగుంటుంది. అంతా సరిపోయిందమ్మా చూడండి. అమ్మా కూర ఉడికిపోయిందమ్మా. ఆకలికి ఉండలేక అబ్బా ఉడుకుడికి తిందామని తెచ్చుకున్నా. కూర ఉడికిపోయింది. చక్కగా రొయ్యి కూడా చక్కగా ఉడికిపోయింది. వేడిగా చక్కగా బాగుందమ్మా. చాలా బాగుంది. ఈ చేప కూడా ఒకటే ముళ్ళు. చక్కగా ఒకటే ముళ్ళు. ఓ ముళ్ళు ఉంది చూసావా. చక్కగా ఊరిపోతుంది ముళ్ళు కూడా. ఒకటే ముళ్ళు. వేడి వేడిగా తినమ్మా. చాలా బాగుంటుంది. వేడి వేడి అసలు పెట్టుకుని తింటే ఇది కూడా ఒకటే ముళ్ళు. ఉప్పు కారం చక్కగా పెట్టినాం. ఉప్పు కారం మంట మంట చాలా బాగుంది.